రైట్ బ్రేకింగ్ న్యూస్ తున్నాం. ఢిల్లీలో వాతావరణ కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరింది. తాజాగా ఢిల్లీ గాలిలో ప్రమాదకర బ్యాక్టీరియాను జేఎన్యూ సైంటిస్టులు గుర్తించారు. యాంటీబయాటిక్స్ కు సైతం లొంగని సూపర్ బగ్ అని నిర్ధారించారు. ఢిల్లీలోని మురికివాడలు, రద్దీ ప్రాంతాల్లో బ్యాక్టీరియా జీవం పోసుకుంటున్నట్లు గుర్తించారు. WHO పరిమితి కంటే 16 రెట్లు అధిక ప్రమాదకరమని, అందరూ జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. న్యూమోనియా, బ్లడ్ ఇన్ఫెక్షన్ కు కారణమవుతుందని సూచించారు. ఇదిలా ఉండగా ఇవాళ ఉదయం ఢిల్లీలో గాలి నాణ్యత సూచిక ప్రమాదకర స్థాయితో నమోదైంది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ప్రకారం ఇవాళ ఉదయం రాజధాని నగరంలో ఓవరాల్ AQI లెవెల్స్ 384గా నమోదైంది. నగరంలోని పలు ఎయిర్ మానిటరింగ్ కేంద్రాల్లో గాలి నాణ్యత సూచిక 400 మార్కును దాటి తీవ్రమైన కేటగిరీలో నమోదైంది. పలు ప్రాంతాలు అత్యంత ప్రభావిత ప్రాంతాలుగా అధికారులు గుర్తించారు. కీసరా జ్యువెలరీ షాపు దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు. 5 నిందితులను మల్కాజ్గిరి పోలీసులు అరెస్ట్ చేశారు. A1 నజీం అజీజ్, A2 బిషుకర్మ, ఏకేందర్ సింగ్, A3 మహమ్మద్ సైఫ్ అలీ, A4 రాజేందర్ సింగ్ ను అదుపులోకి తీసుకున్నారు. నకిలీ తుపాకీతో బెదిరించి గొడ్డలితో దాడి చేసి నగలు దోచుకెళ్లే ప్రయత్నం చేశారు. షాపు యజమాని తిరగబడ్డంతో నగలు ఉన్న బ్యాగ్ ను వదిలేసి వెళ్లారు. కీసరా జ్యువెలరీ షాపు దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు. 5 నిందితులను మల్కాజ్గిరి పోలీసులు అరెస్ట్ చేశారు. A1 నజీం అజీజ్, A2 బిషుకర్మ ఏకేందర్ సింగ్, A3 మహమ్మద్ సైఫ్ అలీ, A4 రాజేందర్ సింగ్ ను అదుపులోకి తీసుకున్నారు. నకిలీ తుపాకీతో బెదిరించి గొడ్డలితో దాడి చేసి నగలు దోచుకెళ్లే ప్రయత్నం చేశారు. షాపు యజమాని తిరగబడ్డంతో నగలు ఉన్న బ్యాగ్ ను వదిలేసి వెళ్లారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక బాలాజీ జ్యువెలర్స్ లో దోపిడీకి సంబంధించి 5 పోలీసులు కూడా అరెస్ట్ చేశారు. అయితే వీరంతా కూడా పథకం ప్రకారమే ఈ యొక్క దోపిడీకి పాల్పడినట్లుగా ఇటు పోలీసులు కూడా తెలిపారు. అయితే A1 గా ఉన్న నజీం తో పాటు A2 కు ఉన్న కేందర్ సింగ్ వీరిద్దరు కూడా జైల్లో దోస్తులుగా వీరంతా కూడా పరిచయం అయ్యారు. మరోవైపు A3 గా సైఫ్ అలీ, A4 గా ఉన్న రాజేందర్ సింగ్, మరోవైపు ఇంకొక వ్యక్తి కూడా 5 మంది కలిసి ఒక ప్లాన్ ప్రకారమే ఒక దోపిడీ కూడా పాల్పడినట్లుగా తెలుస్తుంది. అయితే వీరంతా కూడా చెల్లపల్లి జైల్లో ఒక ఫ్రెండ్స్ గా ఏర్పడి, అయితే ఒకరు అక్టోబర్ లో మరొక వ్యక్తి నవంబర్ లో వీరంతా కూడా బయటకు వచ్చిన నేపథ్యంలో ఫ్రెండ్స్ గా ఏర్పడిన నేపథ్యంలో నగర శివార్లలో పూర్తిగా ఒక రెక్కీ కూడా నిర్వహించారు. రెక్కీ నిర్వహించి బాలాజీ యొక్క జ్యువెలర్స్ సంబంధించిన నేపథ్యంలో ఇందులో ఒక దోపిడీకి పాల్పడితే ఈజీగా పారిపోయేందుకు కూడా వీలుంటుంది అనేది మాత్రం ప్రధానంగా పూర్తిగా పథకం ప్రకారం ముందుగా ఒక 2 వ్యక్తులు కూడా వెళ్లి అక్కడ పర్చేస్ చేసినట్టుగా నటించి అక్కడ ఎవరు లేకపోవడంతో వీరికి A1 A2 కి ఒక మెసేజ్ పంపించడంతో ఒక్కసారిగా ఆ గొడ్డలతో పాటు ఇటు ఆ పిస్టల్ కూడా దీనికి సంబంధించి తీసుకొచ్చి వారు ఒక దాడికి పాల్పడి ఒక బంగారాన్ని కూడా దోపిడీకి పాల్పడినట్టుగా తెలుస్తుంది. అయితే వీరంతా కూడా పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా కూడా దీనికి సంబంధించి దర్యాప్తు చేయగా వీరంతా కూడా మేడిపట్నం సంబంధించిన నేపథ్యంలో వారు ఒక A5 అనే ఒక వ్యక్తి షెల్టర్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా అమ్మిన బంగారం 25,000 రూపాయలు రావడంతో వాటిని కూడా అందరూ కూడా పంచుకున్నారు. కాబట్టి దీని నేపథ్యంలో పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయగా వీరు పాత నేరస్తులుగా గుర్తించి వీరిని అదుపులోకి తీసుకున్నారు. మరికొద్ది సేపట్లో రిమాండ్ కూడా తరలిస్తామని చెప్పి పోలీసులు కూడా అంటున్నారు. రైట్, థ్యాంక్ యూ పవన్. ప్రతి పోలింగ్ బూత్ ను కాషాయ కార్యకర్తలతో బలమైన యూనిట్ గా తీర్చిదిద్దుతామని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు అన్నారు.
రానున్న మండల, జిల్లా పరిషత్, మున్సిపల్, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు బూత్ స్థాయి నుంచి శ్రమించాలని కార్యకర్తలకు రామచంద్రరావు పిలుపునిచ్చారు. మోడీ నాయకత్వంలో బలంగా శ్రమించి రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో 16 సీట్లు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. 100 days 120తో పాటు ఈ యొక్క అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ ఏదైతే మనం ఇస్తున్నామో దీన్ని కంప్లీట్ గా ట్రాన్స్పరెంట్ పెట్టాలి. ఏదైతే కరప్షన్ జరిగిందో ఆ కరప్షన్ జరగకుండా కింద తీసుకొని రావాలి. ఇది ఈ కార్యక్రమాలను కూడా సెంట్రల్ లెవెల్ అయితే స్టేట్ లెవెల్ కు సంబంధం ఉండదు అనే మాట వాళ్ళు ప్రచారం చేస్తారు. అది అవాస్తవము. ఏదైతే వీళ్ళు ప్రచారం చేస్తున్నారు, కాంగ్రెస్ పార్టీ మదర్ ఆఫ్ ఆల్ లైఫ్. గ్లోబల్ ప్రచారంలో డీటెయిల్ అంటే కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు వాళ్ళు చేస్తున్న ప్రచారాన్ని ఏది కూడా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించదు. రాష్ట్ర ప్రభుత్వంలో కూడా వాళ్ళకు నిర్ణయించే తక్కువ. కేవలం గ్రామ సభ, గ్రామ పంచాయత్ వాళ్ళు మాత్రమే ఏ వర్క్ కి ఇవ్వాలి అనేది వాళ్ళు నిర్ణయిస్తారు. అంటే ఇక్కడ గతంలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయించి కలెక్టర్లకు పంపిస్తే వాళ్ళ కింద చేసేవారు. కానీ ఇప్పుడు గ్రామ పంచాయత్, గ్రామ సభ మాత్రమే ఈ వివిజీరామ్ లో కార్యక్రమాన్ని వాళ్ళు తీసుకుంటారు. అందులో స్కూల్స్, రిటైనర్ వాల్స్, వెల్స్, గ్రామ పంచాయత్ బిల్డింగ్స్, రోడ్స్ ఇవన్నీ కూడా కంపల్సరీ 125 days. దీంట్లో 60 రోజులు అగ్రికల్చర్ పీరియడ్స్ ఉంటాయి. అంటే అగ్రికల్చర్ ఫార్మింగ్ లో కూడా వాళ్లకు నష్టం జరగకుండా నాటు పెట్టేటప్పుడు కానీ, పంట కోసేటప్పుడు కానీ ఈ సమయంలో లేబర్ షార్టేజ్ రాకుండా వారికి ఈ 60 రోజులు మాత్రం ఈ వివిజీరామ్ కింద కార్యక్రమాలు ఉండవు. ఎందుకంటే షార్టేజ్ రావద్దని అగ్రికల్చర్ వరకు. కాబట్టి ఇటువంటి ఒక ఆలోచనతోని విబిజీరామ్ తీసుకోవడం జరిగింది. మీరు గతంలో ఏ ఒక స్కీమ్ కూడా, రూరల్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ లో కూడా అటు జవహర్ రోజ్గార్ యోజన కావచ్చు, ఫుడ్ ఫర్ వర్క్ కావచ్చు, మొన్న జరిగిన మన్రేగాలో కానీ ఎక్కడ కూడా ఏ ఒక స్కీమ్ లో కూడా ఇది బాగా నడిచింది. దీంట్లో ఏది కూడా ప్రజలకు మంచి జరిగిందని చెప్పండి. తిరుమల మరియు తిరుపతిలో పర్యావరణం పాడవుతోందని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ అన్నారు. టీటీడీ భూములను కార్పొరేట్ సంస్థలకు ఎందుకు ఇస్తారని ఆయన ప్రశ్నించారు. 10 రోజుల్లో ఆ భూములను వెనక్కి తీసుకోవాలని, లేదంటే వాటిపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని హెచ్చరించారు. అదేవిధంగా టీటీడీ ఖజానాలో నిల్వ ఉన్న బంగారు నిల్వలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తిరుమల, తిరుపతిలో పర్యావరణం పాడైపోతా ఉంది. చంద్రగిరికి వెళ్ళేటప్పుడు అక్కడ ఉన్నటువంటి టీటీడీ 400 ఎకరాల భూముల్లో కట్టడాలి. 10 రోజుల్లో వెనక్కి తీసుకోకపోతే సుప్రీంకోర్టులో పిల్లేస్తాం. అయిపోయింది మీ కథ, కంచికెళ్ళిపోద్ది. కార్పొరేట్లకు ఇచ్చినటువంటి భూములు, వ్యవసాయ సంస్థకు ఇతరులకు ఇచ్చిన భూములను వెంటనే వెనక్కి తీసుకోవాలని ఈవో అనిల్ కుమార్ సింగ్ తెలియజేస్తున్నాను. బంగారు నిల్వలు అడిగాను, ఎంత రికార్డుల్లో ఉంది, ఇప్పుడు ఎంత యాక్చువల్ గా ఉంది. ఖచ్చితంగా లెక్కలు వారం లోపల చెప్పంటే మౌనంగా ఉన్నారు. పాపం, ఏమి లెక్కల్లో ఏమన్నా పొరపాట్లు ఉన్నాయా? మీరేమన్నా తప్పులు చేశారా? పారదర్శకత అవసరం. స్థానికులను కాదని మీరు ఊరికిచ్చారు దర్శనాలు, లాటరీ టికెట్లు పెడతారా? కొండ బోసిపోయింది. నేను పోయి వచ్చాను, చూశాను. జనాలే లేరు అక్కడ. ఎక్కడున్నారు జనాలంటే విమానాశ్రయంలో ఉన్నారు. కార్పొరేట్లు చార్టర్డ్ ఫ్లైట్లలో 100ల సంఖ్యలో వచ్చారు. వాళ్ళకే మీరు దర్శనాలు ఇచ్చేది? మన రాయలసీమ జిల్లాల్లో మన కడపకి, అనంతపూర్ మొత్తం పోయి వచ్చాను. అందరూ కన్నీటితో ఉన్నారు. ఈ నిరుద్యోగుల సమస్యకు పరిష్కారం ఒకటి. దాదాపు 7 ముఖ్యమంత్రులు 40 సంవత్సరాలు రాయలసీమ జిల్లాల్లో వచ్చారు. వాళ్ళు చేసింది 0. నెల్లూరు జిల్లా కావలిలో టీడీపీలో వర్గ విభేదాలు బగ్గుమన్నాయి. మండల కేంద్రంలో మాలేపాటి వర్గం రెచ్చిపోయింది. సుధాకర్ నాయుడు సమీప బంధువులుగా ఉన్న బడ్డే వర్గంపై విచక్షణారహితంగా దాడులకు పాల్పడింది. కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి వర్గానికి చెందిన సురేష్ ఇంటిపై మాలేపాటి సుధాకర్ నాయుడు అనుచరులు కత్తులు, కర్రలు, ఇనుప రాడ్లతో విధ్వంసానికి తెగబడ్డారు. మారణాయుధాలతో చేసిన దాడుల్లో సురేష్ కి తీవ్ర గాయాలయ్యాయి. సురేష్ ను చికిత్స నిమిత్తం హుటాహుటిన కావలి ఏరియా ఆసుపత్రికి తరలించారు.
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు మండలం కుప్పనపూడి గ్రామంలో కోడి పందాలు జరగకుండా చూడాలని జిల్లా కలెక్టర్ నాగరానికి గ్రామ సర్పంచ్ గ్రామస్తులు వినతి పత్రం అందజేశారు. కుప్పనపూడి, ఆంకోడు, తాళ్లకోడు, శివపార్వతీపురం గ్రామాల శివార్లో సంక్రాంతికి కోడి పందాలు నిర్వహిస్తారని, ఆ కారణంగా గ్రామంలో అనేక సమస్యలు, గొడవలు జరుగుతున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అసలు కోడి పందాలే లేకుంటే తమ గ్రామంలో ఏ గొడవలు ఉండవని, అందుకే తమ గ్రామంలో కోడి పందాలు అడ్డుకోవాలని కలెక్టర్కు విజ్ఞప్తి చేసినట్లు గ్రామస్తులు తెలిపారు. కుప్పనపూడి గ్రామంలో సంక్రాంతి సందర్భంగా కోడి పందాలు కానీ, జూజం కానీ, గుండాట కానీ వేయకూడదని చెప్పి గ్రామ పంచాయతీ ఏకగ్రీవంగా తీర్మానం చేసి జిల్లా అధికారి కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, ఇతర అధికారులందరికీ కూడా డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్ గారికి కూడా తెలియపరచడం జరిగింది. తీర్మానం కాపీ పంపడం జరిగింది. చాలా మంది దానికి కారణం ఏంటి, అన్ని గ్రామాల్లో లేదు, ఈ ఒక్క గ్రామం ఎందుకు తీర్మానం చేశారని చెప్పి అంటున్నారు. మరి ఆ గ్రామంలో 70 కుటుంబాల్లో 2000 ఇళ్లు కట్టడం జరిగింది. రోడ్లు పోలీసు గస్తీ తిరగడం కూడా రోడ్లు లేకపోవడం వల్ల, మిగిలిన ఇబ్బందుల వల్ల అక్కడ జరిగే అరాచకాలు అంతా ఇంత కాదని చెప్పి నేను పోలీసుల దృష్టి కూడా జరిగింది. రేపొద్దున మా గ్రామం మైనర్ పంచాయతీ, మా గ్రామంలో ఏదైనా జరిగితే పంచాయతీ సర్పంచ్ గారు బాధ్యురాలు అవుద్ది. కాబట్టి మంచినీటి విషయంలో, కాలుష్య విషయంలో కానీ, మరి రేపొద్దున దౌర్జన్యకాండ కానీ, అరాచకంగా ఏదైనా దౌర్జన్యం జరిగినా కానీ, దళితులపైన దాడులు జరిగినా కానీ దానికి బాధ్యత వహించవలసిన పంచాయతీ బోర్డు. కాబట్టి దాని బాధ్యత పంచాయతీ వారికి తెలియపరిచి వారిని ఆశ్రయించి రక్షణ కోరమని అడగడం జరిగింది. అదే ఉద్దేశం తప్ప వ్యక్తిగతంగా ఎవరి పట్ల మాకు ఏ విధమైన ఆవేశాలు కావేశాలు లేవు. ఏలూరు జిల్లా నూజివీడులో శ్రీ సాయి ప్రణీత హై స్కూల్లో విద్యార్థులతో బల్లాలు, స్కూల్ బెంచీలు మోయించారు. లారీలో నుంచి బెంచీలు, బల్లాలను మొదటి అంతస్తుకు ఎక్కించడంలో భాగంగా విద్యార్థులు మోసుకెళ్లారు. గతంలో కూడా స్కూల్ యాజమాన్యం పలు సందర్భాలలో విద్యార్థుల చేత అనేక పనులు చేయించినట్లు ఆరోపణలున్నాయి. ఏలూరు జిల్లా నూజివీడులో శ్రీ సాయి ప్రణీత హై స్కూల్లో విద్యార్థులతో బల్లాలు, స్కూల్ బెంచీలు మోయించారు. లారీలో నుంచి బెంచీ, బల్లాలను మొదటి అంతస్తుకు ఎక్కించడంలో భాగంగా విద్యార్థులు మోసుకెళ్లారు. గతంలో కూడా స్కూల్ యాజమాన్యం పలు సందర్భాలలో విద్యార్థుల చేత అనేక పనులు చేయించినట్లు ఆరోపణలున్నాయి. ఎలాగైనా టైంకి స్కూల్కి వెళ్లాలన్నది ఆ పిల్లల తపన. కానీ ప్రమాదకర పరిస్థితుల్లో వాళ్ళు చేసే ప్రయాణం ఆందోళనకు గురి చేస్తోంది. పిల్లలు ఓ బొలెరో వాహనానికి వేలాడుతూ వెళ్లారు. నారాయణపేట జిల్లా డి మద్దూరు మండలంలో ఈ దృశ్యం కనిపించింది. ప్రమాదమని తెలిసినా గత్యంతరం లేకే ఇలాంటి ప్రయాణాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. స్కూల్ టైంలో అదనపు బస్సు ఉంటే ఈ పరిస్థితి ఉండదని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థుల కోసం సరిపడా బస్సులు వేయాలని కోరుతున్నారు స్థానికులు. విజయవాడ కనకదుర్గ అమ్మవారిని మారిషన్ అధ్యక్షుడు ధర్మబీర్ గోకుల్ సతీ సమేతంగా దర్శించుకున్నారు. అమ్మవారి ఆలయానికి విచ్చేసిన ఆయనకు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారి దర్శనం అనంతరం వేద ఆశీర్వాదం అందించి అమ్మవారి జ్ఞాపిక, తీర్థ ప్రసాదాలను అందజేశారు ఆలయ అర్చకులు.